కాబట్టి మీరు జాగ్రత్త అంటున్నాడు. వాని కుమారునికి నీ కుమార్తె ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నీ కొడుకుకు దేవుని భయము, దేవుని పద్ధతులు తెలియని ఒక అమ్మాయిని నీ ఇంటికి కోడలుగా తీసుకొని రాకూడదు. చాలామంది అనుకుంటారు పెళ్లి చేసుకుని ఒక మార్చుకోవచ్చులే అంటారు. ఏంది మార్చుకునే? మన బట్టలు మనం మార్చుకునేకే ఓపిక లేనప్పుడు మనిషి హృదయాన్ని మార్చుకునే శక్తి మనకెక్కడిది? ఎక్కడిదండి? హౌ కెన్ వి చేంజ్ అదర్ లైఫ్? ఇట్స్ ఎ వెరీ టఫ్ థింగ్, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. వీ కాంట్ డూ ఇట్. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా. ఎంతమంది లేరట? దయచేసి దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండండి.